హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మున్నాటిక్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మ్యాథమెటిక్స్. ఓకేనా? మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఇంతకీ డిప్లొమాలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పాస్ అవ్వడం ఎలా, దాని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అవి ఏం చదివితే పాస్ అయిపోతారు, దాని యొక్క పూర్తి వివరాలు అయితే అందిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అయితే టాపిక్లో వెళ్ళబోయే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది కామన్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ బ్రాంచెస్. సో ఇది C14 రెగ్యులేషన్ అయినా, C16 అయినా, C18 అయినా, C20 అయినా, C09 అయినా, ఏ రెగ్యులేషన్ అయినా ఈ ప్రాబ్లమ్సే వస్తాయి. సో దీనిపైన అయితే ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అడగవచ్చు అనే పూర్తి వివరాలు అయితే అందిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓన్లీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి చదివితే పాస్ అయిపోతారో అనేది ఒకటే చెప్తాను. ఒకవేళ మీకు ఇంకా ఈ క్వశ్చన్స్ పైన సొల్యూషన్స్, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని డీప్గా కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే సొల్యూషన్స్ కూడా చేస్తాను. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మ్యాట్రిసెస్లో మినిమం 16 మార్క్స్ వస్తాయి. 2 షార్ట్స్, 2 ఎస్ఏ. ఓకే, అయితే 2 ఎస్ఏ అంటే 5 మార్క్స్ కోటివి 2 వస్తాయి. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 0 1 2 1 3 1 -1 0 అని ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి, ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి, దెన్ కంప్యూట్ A² - 5A + 6i ఈ ఈక్వేషన్ని క్రియేట్ చేయమంటాడు. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇంకొకటి ఇదే విధంగా సేమ్ షో దట్ అని A1 A² 1B B² 1C C² అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1A A² 1B B² 1C C². ఇది కూడా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. షో దట్ అని ఈ ఈక్వేషన్ ఇచ్చి, అంటే ఈ మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి A - B ఇంటూ B - C ఇంటూ C - A ఈ ఈక్వేషన్ని కనుగొనమంటాడు. సో ఇది కూడా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. సో ఇవి రెండిట్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం. ఓకేనా? సో దీంట్లో ఒక 5 మార్క్స్ వచ్చినట్టు. ఓకేనా? ఇక్కడ 5 మార్క్స్ వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్, షో దట్ అని A + B + 2C A B C B + C + 2A B C A C + A + 2B. సో ఇట్లా మ్యాట్రిక్స్ కూడా ఇవ్వచ్చు. సో ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి ఈ క్వశ్చన్ 2 ఇంటూ A + B + C హోల్ క్యూబ్ అని కూడా అడగవచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మ్యాథమెటిక్స్ అనేది ఈ పాయింట్స్ ఇచ్చి ఈ ఈక్వేషన్ని చేంజ్ చేయొచ్చు, బట్ ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి ఈ ఈక్వేషన్ చేంజ్ చేయొచ్చు, బట్ దీని ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇలాంటి ఈ టైప్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఎన్ని డిజిట్స్ చేంజ్ చేసినా, ఏ వేరియబుల్స్ చేంజ్ చేసినా మీకైతే ప్రాబ్లం చేయడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఈ ఫార్మాట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు ఇదే విధంగానే. షో దట్ అని
3/3 మ్యాట్రిక్స్ ఇవ్వచ్చు. 1 ప్లస్ ఏ 1 1 1 1 ప్లస్ బి 1 1 1 1 ప్లస్ సి ఈ ఫార్మాట్లో ఇచ్చి 3/3 మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఇంటూ 1 ప్లస్ 1 బై ఏ ప్లస్ 1 బై బి ప్లస్ 1 బై సి. సో ఈ ఫార్మాట్లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ. సో ఇవి రెండిట్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం చాలా దగ్గర రిలేషన్ అనేది ఉంది. సో ఇవి రెండిట్లో క్వశ్చన్ వచ్చే అవకాశం. ఓకేనా, ఇక్కడికి 10 మార్క్స్ వచ్చినట్టు. బట్ ఇది ఒక వైపు పెట్టుకున్నట్లయితే మ్యాట్రిసెస్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3. అవి ఏంటి అంటే క్రామర్స్ రూల్ మెథడ్, క్రామర్స్ రూల్ మెథడ్ ఒకటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ మెథడ్, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ మెథడ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే 7th క్వశ్చన్ గాస్ జార్డన్ మెథడ్. సో గాస్ జార్డన్ మెథడ్ కూడా అడిగే అవకాశాలు ఎక్కువ. సో ఇవి మూడిట్లో 2 అడగవచ్చు, 2 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్కి. లేదు అంటే క్రామర్స్ రూల్ మెథడ్ అడిగి ఇంకొకటి ఈ మెథడ్స్లో ఫార్మాట్ అడగవచ్చు. లేదంటే ఇన్వర్స్ మ్యాట్రిక్స్లో అడిగి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చి A² - 5A + 6i ఇట్లా కూడా అడగవచ్చు ఏబీలో ఫార్మాట్లో. బట్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్రామర్స్ రూల్ మెథడ్ అండ్ గాస్ జార్డన్ మెథడ్. ఇవి రెండిట్లో చాలాసార్లు అడిగాడు. సో ఈ మ్యాట్రిసెస్లో ఈ 7 క్వశ్చన్స్ మెథడ్స్ నేర్చుకున్నారంటే మ్యాట్రిసెస్లో మినిమం మీరు 16 మార్క్స్ దగ్గర తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈజీగా మీరు 16 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంపౌండ్ యాంగిల్స్ గురించి మాట్లాడదాం. కాంపౌండ్ యాంగిల్స్లో 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 5 మార్క్స్ మ్యాక్సిమం ఒకే 2 మెథడ్స్లోనే క్వశ్చన్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ. సో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్గా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees దెన్ ప్రూవ్ దట్ అని tan A tan B ప్లస్ tan B tan C ప్లస్ tan C tan A ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ప్రూవ్ చేయమంటాడు. అంటే ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని దెన్ ప్రూవ్ దట్ అంటాడు. దెన్ ప్రూవ్ దట్ ఏమడగవచ్చు అంటే tan A tan B ప్లస్ tan B tan C ప్లస్ tan C tan A ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ప్రూవ్ చేయమంటాడు. సో ఈ క్వశ్చన్స్ ఈ ఫార్మాట్లో చాలా క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అదేవిధంగా ఇదే ప్లేస్లో tan ప్లేస్లో కాట్ అని కూడా పెట్టి క్వశ్చన్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇంకొక ఫార్మాట్లో ఏం అడగవచ్చు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని దెన్ ప్రూవ్ దట్ అని ఇలా కూడా ఈక్వేషన్ ఇవ్వచ్చు. tan 2a ప్లస్ tan 2b ప్లస్ tan 2c ఈజ్ ఈక్వల్ టు tan 2a tan 2b tan 2c ఈ ఫార్మాట్లో కూడా అడిగే అవకాశం చాలా ఎక్కువ. సో ఈ 2 ఫార్మాట్లో 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారంటే మినిమం 5 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాట్రిక్స్లో 10 మార్క్స్, ఇక్కడ ఒక 5 మార్క్స్ 15 మార్క్స్. 15 మార్క్స్ ప్లస్ షార్ట్స్ ఒక 2 అంటే మ్యాట్రిసెస్లో 2 మొత్తం ఎన్ని 21 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కానిక్ సెక్షన్స్. కానిక్ సెక్షన్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. కానిక్ సెక్షన్స్లో 3 టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే పారాబోలా,
సెకండ్ది వచ్చేసి హైపర్బోలా, మూడోది వచ్చేసి ఎలిప్స్. బట్ హైపర్బోలా అనేది అడగడం చాలా రేర్. అయితే పారాబోలా అండ్ ఎలిప్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ అడిగాడు. ఓకే, సో పారాబోలా మరియు ఎలిప్స్. సో మనం పారాబోలా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్గా ఒక ఈక్వేషన్ ఇచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ x² + 4x - 4y + 8 = 0 అని ఇచ్చి, దెన్ ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, యాక్సిస్, డైరెక్ట్రిక్స్ అండ్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అని అడగవచ్చు, ఫైండ్ చేయమంటాడు. సో ఈ ఈక్వేషన్ ఇచ్చి, ఈ ఫార్మాట్లో ఒక ఈక్వేషన్ ఇచ్చి వర్టెక్స్, ఫోకస్ అండ్ యాక్సిస్, డైరెక్ట్రిక్స్ అండ్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇలా కనుక్కోమంటాడు. సో ఇది పారాబోలాకు సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ ఎలిప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఈక్వేషన్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ x² / 25 + y² / 16 = 1 అని ఇచ్చి, దెన్ ఫైండ్ దట్ సెంట్రల్ length of the axis and length of the latus rectum and eccentricity ఇవి కనుక్కోమంటాడు. సో ఇది మ్యాక్సిమం ఈ రెండు ఫార్మాట్లో వచ్చే అవకాశాలు ఎక్కువ. సో దీంట్లో మనం గెయిన్ చేయొచ్చు మినిమం 10 మార్క్స్. అంటే ఇక్కడ 21 మార్క్స్ + 10 మార్క్స్ 31 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిఫరెన్షియేషన్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా దీంట్లో 26 మార్క్స్, అంటే ఆల్రెడీ మనం 31 మార్కులకి డిస్కస్ చేసాం. అయితే డిఫరెన్షియేషన్లో 26 మార్క్స్ వస్తాయి. మినిమం 26 మార్క్స్ షార్టేజ్, అంటే వెయిటేజ్ మార్క్స్ డిఫరెన్షియేషన్లో. అయితే మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఫార్మాట్ అడగచ్చు. ఫైండ్ dy/dx ఇచ్చి ఇఫ్ y = √sin x + √sin x + √sin x + ఇన్ఫినిటీ. ఈ ఫార్మాట్లో అడిగే అవకాశాలు చాలా, అంటే చాలా చాలా ఎక్కువ. సో ఇది ఒకటి. అదేవిధంగా ఇంకో ఫార్మాట్లో కూడా అడగవచ్చు. y = cos x power cos x power into cos x ఇలా అడగవచ్చు. బట్ ఈ క్వశ్చన్ నేర్చుకున్నామంటే, ఇవి రెండు క్వశ్చన్స్ నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా మిగతా ఫార్మాట్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకో ఫార్మాట్ ఏంటి అంటే y = x³ √x³ √x³ ఇన్ఫినిటీ. సో ఈ ఫార్మాట్లో కూడా అడిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ మూడు ఫార్మాట్లలో ఒక ఫార్మాట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ. ఇది డైరెక్ట్గా 10 మార్క్స్కి అడిగే అవకాశం చాలా, అంటే చాలా ఎక్కువ. అంటే 10 మార్క్స్ + 31 మార్క్స్ మొత్తం 41 మార్క్స్. ఇంకా ఇక్కడ 26, అంటే 26లో 10 మార్క్స్ పోయినట్లయితే ఇంకా 16 మార్క్స్. సో 2 షార్ట్స్ వదిలేసినట్లయితే 10 మార్క్స్ ఉంటాయి ఇంకా. సో 10 మార్క్స్లో ఇంకొక క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఎక్కువ. అది ఏంటంటే ఇలా అడగవచ్చు. ఇఫ్ u = tan 1 x³ + y³ / x - y అని ఇచ్చి, దెన్ ప్రూవ్ దట్ అని x ∂u/∂x + y ∂u/∂y = sin 2u. సో ఇది చాలా, అంటే చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఈ ఫార్మాట్లో చాలాసార్లు అడిగాడు. సో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు 80% అనుకోవచ్చు. సో 20% అనేది చెప్పలేము. బట్ ఇక్కడ 41 మార్క్స్ ప్లస్ ఇక్కడ 10 మార్క్స్, ఇది కూడా 10 మార్క్స్ అడిగే అవకాశం ఎక్కువ. సో
51 మార్క్స్ వచ్చే అవకాశం. 51లో మీరు సగం సగం రాసినా కూడా మినిమం 25 స్టాంప్ అయినా మార్కులు తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువ. బట్ స్టాంప్ కంటే మినిమం ఎక్కువనే వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఒకవేళ దీనికి కావాల్సిన సొల్యూషన్స్ డెప్త్గా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని ఆల్ అనే ఆప్షన్తో సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.